గౌరవ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబానికి నమస్కారం. ఏదైతే గవర్నమెంటు ఏదైతే రేపు 25వ తారీఖున నిర్వహిస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నిర్వహిస్తుందో దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ స్థాయి నాయకులు, గ్రామాధ్యక్షులు, మండల నాయకులు, మండలాధ్యక్షులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం మరి ఈ సర్వేలో ప్రత్యేక చొరవతోటి పాల్పంచుకోవాలి. ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రలాగా వీళ్ళు ఓట్లు దొంగిలిస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చూసాం మనం, బెంగాల్లో అక్కడిక్కడ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సుమారుగా 3,38,00,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏదైనా వంకలు పెట్టి వారికి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది అని చెప్పేసి ఏదైతే ఓటు తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుట్ర, వాళ్లకు కేంద్ర ప్రభుత్వంకి సపోర్ట్ చేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను సైతం నా గ్రామంలో ఓట్లన్నీ బరాబర్ ఉన్నాయో చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్లు అయితే సరి చేసుకోవాలి. మరియు బిఎల్ఏలు ప్రతి గ్రామాన తిరిగి వార్డులో తిరిగి ఏ వార్డు ఏం కథ ఉందా లేదా 2002 ఆధారం తీసుకుంటా అంటున్నారు. ఆ 2002 అప్పుడు లేకపోతే ఎట్లా, ఉంటే ఎట్లా, అప్పుడు ఉన్న వాళ్ళు చనిపోతే ఎట్లా, కొత్తగా అయితే ఎట్లా, ఇవన్నీ కూడా మనకు శిక్షణ శిబిరంలో నేర్పించారు. దీని విషయంలో ఏదైతే బీజేపీ పార్టీ అనుకూలంగా పనిచేస్తున్నది ఎస్ఐఆర్ సర్ విధి విధానాలకు మనం తిప్పికొట్టాలి. ఈ ప్రక్రియ ఓటర్ జాబితా సవరణలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఏదో ప్రోగ్రాం పెట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కాబట్టి మనం ప్రతి కార్యకర్త కూడా దీనికి ముందుండి నడిపించాలి. కొత్త ఓటర్లు కూడా వివరణ తీసుకోవాలి. తర్వాత వారు ఏదైతే మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మనం ఫోటో కూడా దగ్గర పెట్టుకోవాలి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళ ఫోటోలు అప్లోడ్ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా ఫోటో పెట్టుకొని మనం అందరం కూడా ప్రజలందరికీ చైతన్యం చేయాలి. ప్రజలారా, ఎవరు అధైర్యపడకండి, ఎవరు ఏమైతే ఓటు ఉంటుందో అదని అపోహలకు పోవద్దు. అధైర్యమంటే అట్లా కాదు, అపోహలకు పోకుండా ఈ విధి విధానాలు మేము తిప్పికొడదాం. మన ఓటర్లు నమోదు మన లిస్టులో ఉండేలా, మన గ్రామంలో ఉండేలా చూసుకుందాం. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త అందరినీ చైతన్యం చేసి గ్రామాన ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని పేరున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.